2 గ్లాసులు వేసాను. 4 వాటర్, 1 స్పూన్ ఉప్పు. ఇది బాస్మతి రైస్ స్మెల్ వస్తుంది. ఈ లీఫ్ ఇది కొంచెం వేయాలి. వేసి కొంచెం నానబెట్టాలి. మనము సింపుల్ పలావ్ చేస్తున్నాం కాబట్టి ఇద్దాం. ఒక హాఫ్ ఆనియన్, బిర్యానీ ఎల, పట్ట, యాలక్కి, కొంచెం సోంపు, కొంచెం మిరియాలు, బెల్లం, వెల్లుల్లి, 2 టమోటాలు మొత్తం గ్రైండ్ చేసేది. దీంట్లోనే డైరెక్ట్గా తాలింపు పెట్టేకి నేను ఈ డేక్షన్లో రైస్ తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, ఇది కొంచెం, ఎందుకంటే ఇవి కొంచెం చాలా మంచి ఫ్లేవర్ ఇస్తాయి. అంతే. ఆనియన్, ఇప్పుడు మనం రుబ్బింది వేసుకుంటాం. సింపుల్ పలావ్ ఈజీగా అయిపోతుంది కుక్కర్లో. మనం పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని ఉంటాము. కారం వచ్చి ఊరికే కలర్కి కొంచెం. కుక్కర్లో వండితే విజిల్ పెట్టండి, విజిల్ రానివ్వండి. విజిల్ వస్తే ముద్దగా అయిపోతుంది. బీన్స్, క్యారెట్, నూకలు కొంచెం ఉండింది, 2 పీసులు వేసాను. ఒకవేళ విజిల్ కావాలనుకుంటే 1 విజిల్ చాలు. షుగర్, కొంచెం ఉప్పు వేసాము. దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కూరగాయలు ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఈజీగా మా పెరుగు చట్నీ అవి ఏం అవసరం లేదు, ఒట్టిది కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రై అయ్యేకి టైం పడుతుంది అంతవరకు. చూసుకోవాలి కరెక్ట్గా సపరేట్ పెట్టలేదు. ఊరికే పెట్టి మినిట్స్ 10 మినిట్స్ లోపల అంటే ఇట్లా ఒకసారి తీసి ఇటు కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది కాబట్టి ఒకసారి కలిపితే మనకు బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ దాన్ని ఆఫ్ చేసేస్తే ఆ కుక్కర్ ఉడికి బాగా అమరుకొనేస్తుంది. అంతే, అయిపోయింది పలావ్. విజిల్ రాకుండా ఉంటే బాగా పొడి ఉంటుంది. విజిల్ వచ్చిందనుకో కింద చిమిడిపోద్ది, బాగుంటుంది. అప్పుడే వేసినాం కదా రైస్లో, ఇది మంచి ఫ్లేవర్కి బాస్మతి రైస్ ఫ్లేవర్ వస్తుంది బాగా. ఇది ఏం ఆకో మీరు కామెంట్ చేయండి.